కొత్త బైక్ కొనాలా? సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలా? అని చెప్పి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. నేనే బైక్ కొనుక్కుంటే బావుంటుంది? నిజానికి నేనేం సజెషన్ చేస్తానంటే కొత్త బైక్ కొనకండి, సెకండ్ హ్యాండ్ బైక్ కొనకండి. ఫ్రెండ్ దగ్గరుండే బైక్‌తో వర్క్ చేయండి. ఒక 10 డేస్ వర్క్ చేస్తే మీకు ఈ బైక్ టాక్సీ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి? ఎంత పెట్రోల్ పోతుంది? ఎంత కష్టంగా ఉందనేది తెలుస్తుంది. తర్వాత కొత్త బైక్ అయినా కొనుక్కోండి. సెకండ్ హ్యాండ్ బైక్ అయినా కొనుక్కోండి. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన లొకేషన్‌కొచ్చి కస్టమర్‌కైతే కాల్ చేస్తున్నాను. ఎందుకంటే కస్టమర్ అయితే రోడ్ మీద ఎక్కడ కనపడట్లేదు. చుట్టుపక్కల అపార్ట్మెంట్సే ఉన్నాయి. ఒకసారి కస్టమర్‌కి కాల్ చేస్తే తానే వస్తారు. కస్టమర్ అయితే వచ్చేసారు కాల్ చేసిన వెంటనే. కస్టమర్స్ అదే ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పటి వరకు కూడా మోస్ట్‌లీ ఊబర్‌లోనే ఎక్కువ రైడ్స్ అయితే వచ్చాయి. ర్యాపిడో మోగట్లేదు. ఓలా కూడా మోగట్లేదు. అంటే మీరే అర్థం చేసుకోండి. నైట్ టైమ్‌లో వర్క్ చేయాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఊబర్ అయితే ఉండాలి. ఓకేనా? ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన ఇక్కడి నుంచి 11 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ 11 కిలోమీటర్లు వెళ్లి కస్టమర్‌ని అయితే మనం డ్రాప్ చేయాలి. మీకు తక్కువ టైమ్‌లో ఎక్కువ ఎర్నింగ్స్ రావాలంటే చిన్న రైడ్‌లని అవాయిడ్ చేసి పెద్ద రైడ్‌లయితే తీసుకోవాలి. ఇది మీ అందరికీ తెలిసిందే. తెలియంది కాదు కదా! కానీ ఈ పెద్ద రైడ్స్ అనేవి ఏ టైమ్‌లో తీసుకోవాలి, చిన్న రైడ్స్ ఏ టైమ్‌లో తీసుకోవాలనే నాలెడ్జ్ కూడా ఉండాలి. నిజానికి హెవీ ట్రాఫిక్ ఏ టైమ్‌లో ఉంటుంది? మనకి 9-11 ఈ మధ్యలో హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు లాంగ్ రైడ్స్ తీసుకోకండి. చిన్న చిన్న రైడ్స్ తీసుకోండి. ఇన్సెంటివ్ మీద ఫోకస్ చేయండి. నేను కూడా అదే స్ట్రాటజీ ఇవాళ యూజ్ చేసి మీకైతే చూపిస్తాను. ఊబర్‌లో ఎలాంటి ఇన్సెంటివ్స్ ఉన్నాయి, ర్యాపిడోలో ఎలాంటి ఇన్సెంటివ్స్ ఉన్నాయని మీరు ముందుగానే చూసుకోండి. ఎందులో ఇన్సెంటివ్స్ బాగా ఉంటే ఆ ఇన్సెంటివ్స్ అయితే టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే ఇన్సెంటివ్ అమౌంట్ వస్తే మనకు ఆ పెట్రోల్ అమౌంట్ అయితే వచ్చేస్తుంది గదా! లేకపోతే మన దగ్గర కమిషన్ కట్ అయితుందా? ఆ కమిషన్ కట్ అయిన అమౌంట్ అయినా మనకి రీఫండ్ వచ్చేసినట్టే. అందుకోసమనే ఎర్నింగ్స్‌తో పాటుగా ఇన్సెంటివ్స్‌ని టార్గెట్ పెట్టుకోవాలి. లాంగ్ ఆర్డర్స్ కూడా టార్గెట్ పెట్టేవాళ్ళి. చిన్న ఆర్డర్స్ ఎక్కువగా తీసుకుంటే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే రావు. గుర్తుపెట్టుకో. ఇది మెయిన్ కాన్. మనకి ఎక్కువ ఎర్నింగ్స్ రావాలంటే 10 కిలోమీటర్ల రైడ్‌లు, 15 కిలోమీటర్ల రైడ్‌లు ఒక 10 తీసుకుంటే చాలు. ఒక రోజులో రూ. 1000 ఎర్నింగ్స్ అయితే వచ్చేస్తాయి. బట్ అన్ని రైడ్‌లు 10 కిలోమీటర్ల రైడ్‌లు రావు కదా! చిన్న రైడ్‌లు కూడా వస్తూ ఉంటే వాటిని కూడా యాక్సెప్ట్ చేయాలి.